ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులకు నమస్కారం. దినఫలం కార్యక్రమానికి స్వాగతం. 2026 జూలై నెల 29 బుధవారం. ఈరోజు ఆషాఢ పౌర్ణమి. ఉత్తరాషాఢ నక్షత్రం సాయంత్రం వరకు ఉంది. ఇప్పుడు 12 రాశుల్లో ముందుగా మేషరాశి వారు. ఈ మేషరాశి వారికి ఈ బుధవారం రోజున చతుర్థములో గురువు సంచారం వల్ల కుటుంబంలో సంతోషకర వాతావరణము, శుభ కార్యక్రమాల ప్రస్తావన, సంతోషకర కార్యక్రమాల్లో మీరు నిమగ్నం కావడం వల్ల ఆనందంగా సంతోషంగా కాలం గడుపుతారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. పంచమములో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయ సృజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. జీవిత భాగస్వామి విషయంలో కూడా సానుకూల వాతావరణం ఉంటుంది. మీ మాటకు విలువ పెరుగుతుంది. దశమములో చంద్ర సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. కుటుంబ సౌఖ్యాన్ని కూడా అందుకుంటారు. లాభంలో రాహు సంచారం ఉంది. విదేశీ వ్యవహారాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు కానీ, నూతన ఉద్యోగాలు కానీ, నూతన వ్యాపారాలు కానీ మీకు అనుకూలంగా ముందుకు సాగుతాయి. తృతీయములో బుధ సంచారం వల్ల కొంతమంది వ్యక్తుల యొక్క సహకార లోపం కనిపిస్తుంది. వ్యాపారపరమైనటువంటి పోటీలో మీరు కాస్త వెనకడుగు వేస్తారు. ఆర్థికపరమైన సమస్యలు అధికమయ్యే సూచన కనిపిస్తోంది. చందనపు రంగు వసజారం చేయండి. సీతారామచంద్రమూర్తి దర్శనం, శ్రీరామ రక్షా స్తోత్ర పారాయణం, ఆకుకూరలు కానీ, కాయగూరలు కానీ పేదవారికి దానం చేయడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృషభ రాశి వారికి బుధవారం రోజున ద్వితీయములో బుధ సంచారం ఉంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. వ్యాపార లావాదేవీల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. ఆర్థికంగా బలపడతారు. తృతీయములో రవి సంచారం ఉంది. అధికారుల సహకారంతో మంచి అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి, ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. చతుర్థములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ సృజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. దశములో రాహు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలను సజావుగా సాగుతాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభిస్తారు. నూతన ఉద్యోగాల అన్వేషణ కూడా బాగుంటుంది. తృతీయములో గురువు సంచరిస్తున్నాడు. సమాజంలో పేరున్న వ్యక్తుల సహకార లోపం కనిపిస్తుంది. అనారోగ్య సమస్యలు అధికమవుతాయి. రావాల్సిన ఆదాయం వాయిదా పడుతుంది. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. దత్తాత్రేయ స్వామివారిని దర్శించండి. గురుచరిత్ర పారాయణం చేయండి. శనగలను ఈరోజు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మిథున రాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో బుధ సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపారపరమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో సంతోషకర వాతావరణం ఉంటుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. ద్వితీయములో గురువు సంచరిస్తున్నాడు. మీ మాటకు విలువ పెరుగుతుంది. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. తృతీయంలో కేతువు సంచరించడం వల్ల నిరాడంబరత, భగవంతుని ఆశీస్సులు, మీకు జన సహకారం కూడా బాగుంటుంది. ఈరోజు దశములో శని సంచారం వల్ల వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ సజావుగా సాగుతాయి. మీ కష్టానికి తగిన ఫలితాలను అందుకుంటారు. నూతన అవకాశాలు అందుకుంటారు. రైతులకు కూడా మంచి అవకాశాలు వస్తాయి. అష్టమంలో చంద్ర సంచారం ఉంది. ఒక్క విషయంలో అశాంతి, నిరాశ, మీ మాటల వల్ల అభిప్రాయ భేదాలకు కూడా అవకాశం ఉంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. లలితాదేవిని సందర్శించండి. లలితా సహస్రనామ స్తోత్రం చదువుకోండి. బియ్యం కానీ, పాలు కానీ ఈరోజు పేదవారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కర్కాటక రాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. పోటీ ప్రపంచంలో మీదైనటువంటి శైలిలో విజయాలను సాధించుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ద్వితీయంలో శుక్ర సంచారం వల్ల మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. వివాహాది శుభ కార్యక్రమాల్లో కీలకమైన వ్యక్తిగా వ్యవహరిస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. సప్తమంలో చంద్ర సంచారం వల్ల జీవిత భాగస్వామి సహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో కుజ సంచారం ఉంది. ఆలోచనలు కలిసి వస్తాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. జన్మరాశిలో రవి సంచారం వల్ల ఉద్యోగంలో బదిలీలు కానీ, కుటుంబపరమైనటువంటి మార్పులు కానీ, కష్టంతో కూడిన ప్రయాణాలు కానీ చేయాల్సి ఉంటుంది. అధికారులతో, తండ్రితో మనస్పర్ధలు కూడా అవకాశం ఉంది. ఎరుపు రంగు వస్త్రధారణ చేయండి. సూర్య భగవాన్ని దర్శించండి. ఆదిత్య హృదయం పారాయణం చేయండి. గోధుమలు కానీ, గోధుమ పిండి కానీ కుటుంబంలో పనిచేసే పని వారికి దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను ఈరోజు అందుకోగలుగుతారు. ఈ సింహరాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో శుక్ర సంచారం ఉంది. సృజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొని విజయం సాధిస్తారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. ఆర్థికంగా బలపడతారు. షష్టమంలో చంద్ర సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతున్నాయి. తల్లి ఆశీస్సులు అందుకుంటారు. దశములో కుజ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాలు సజావుగా సాగుతాయి. లాభసాటి ప్రయాణాలు చేస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. లాభములో బుధ సంచారం ఉంది. వ్యాపార లావాదేవీలు బాగున్నాయి. స్థిరాస్తుల నుంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. అష్టమములో శని సంచారం ఉంది. అనారోగ్య సమస్యలు, పోటీ ప్రపంచంలో వెనుకడుగు వేస్తారు. జీవిత భాగస్వామితో మనస్పర్ధలకు అవకాశం ఉంది.
తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, ఆంజనేయ స్వామిని సందర్శించండి, సుందరకాండ పారాయణం చేయండి. వయోవృద్ధులకు ఆహార పానీయాలు అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కన్యారాశి వారికి బుధవారం రోజున షష్టమంలో రాహు సంచారం వల్ల గట్టి పోటీని సైతం సునాయాసంగా ఎదుర్కొంటారు. విదేశీ వ్యవహారాలు కూడా అనుకూలంగా ఉన్నాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించే లాభాల బాట పడతారు. దశమంలో బుధ సంచారం ఉంది. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో త్రికరణ శుద్ధిగా అనగా మనసా వాచా కర్మన కష్టపడి పనిచేసి మీ కష్టానికి తగిన ఫలితాన్ని అందుకుంటారు. లాభంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో నూతన కార్యక్రమాలు కానీ నూతన ఉద్యోగాలు కానీ అందుకుంటారు. తండ్రి సహకారంతో ఒక కార్యక్రమం పూర్తి చేస్తారు. ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి సహాయం అందుకుంటారు. లాభంలో గురువు సంచరిస్తున్నాడు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. భాగ్యములో కుజ సంచారం వల్ల కొంతమంది వ్యక్తుల సహకార లోపం కనిపిస్తుంది. అనుకోకుండా వాహన ప్రమాదాలకు అవకాశం ఉంది. భూ సమస్యలు కూడా అధికమవుతాయి. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. సుబ్రహ్మణ్య స్వామిని దర్శించండి. సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదువుకోండి. ఎర్రటి పండ్లను వయోవృద్ధులకు దానం చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి బుధవారం రోజున షష్టమంలో శని సంచారం ఉంది. వ్యవసాయ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. కుటుంబంలో శుభ కార్యక్రమాలు నిర్వహిస్తారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. పనివారి సహకారంతో చాలా పనులు పూర్తి చేస్తారు. దశమంలో రవి సంచారం వల్ల అధికారుల అండదండలతో అభివృద్ధిని సాధిస్తారు. తండ్రి నుంచి ప్రభుత్వం నుంచి సహాయం అందుకుంటారు. నూతన వ్యాపారాలు ప్రారంభిస్తారు. అందుకు అధికారుల యొక్క అండదండలు మీకు బాగా కనిపిస్తుంది. లాభములో శుక్ర సంచారం ఉంది. స్త్రీజన సహకారంతో కలిసి కొన్ని కార్యక్రమాలు ప్రారంభిస్తారు. విందు వినోదాల్లో పాల్గొంటారు. సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. లాభంలో కేతువు సంచరిస్తున్నారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాడంబరంగానే పనిచేస్తారు. మంచి లాభాలు అందుకుంటారు. భగవంతుని ఆశీస్సులు అందుకుంటారు. పంచమంలో రాహు సంచారం ఉంది. దుబారా ఖర్చులు, దుబారా ఆలోచనలు, విదేశీ వ్యవహారాలు ప్రతికూలంగా ఉన్నాయి. కొంతమంది సంతానం విషయంలో కూడా ఇబ్బందులు పడే పరిస్థితి కనిపిస్తుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. చాముండేశ్వరమ్మ వారి దర్శనం, శ్రీ సూక్తం పారాయణం చేయండి. మినుములను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ వృశ్చిక రాశి వారికి బుధవారం రోజున తృతీయంలో చంద్ర సంచారం ఉంది. జనసహకారం బాగుంటుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. సంతోషంగా ఆనందంగా పనిచేస్తారు. తల్లిదండ్రుల ఆశీస్సులు అందుకుంటారు. అష్టమములో బుధ సంచారం ఉంది. వ్యాపార లావాదేవీలు చాలా అనుకూలంగా ఉన్నాయి. నూతన అవకాశాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడతారు. రావాల్సిన ఆదాయం చేతికొస్తుంది. భాగ్యములో గురువు సంచరించడం వల్ల సమాజంలో గౌరవ మర్యాదలు అందుకుంటారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. దశమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాలన్నీ నిరాడంబరంగా పనిచేస్తాయి. మంచి లాభాలు అందుకుంటారు. ఆర్థికంగా బలపడే పరిస్థితి కనిపిస్తుంది. దశమంలో శుక్ర సంచారం ఉంది. ఆత్మీయులతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. ముఖ్యంగా స్త్రీజన సహకారంతో మనస్పర్ధలు వచ్చే పరిస్థితి కనిపిస్తుంది. జీవిత భాగస్వామితో కూడా అభిప్రాయ భేదాలకి అవకాశం ఉంది. పని భారం పెరిగే సూచన కనిపిస్తుంది. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను పశువులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ ధనుస్సు రాశి వారికి బుధవారం రోజున తృతీయంలో రాహు సంచారం ఉంది. జనసహకారం బాగుంటుంది. విదేశీ వ్యవహారాలు బాగుంటాయి. నూతన కార్యక్రమాలు ప్రారంభించే లాభాలు అందుకుంటారు. షష్టమములో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొంటారు. విజయం సాధిస్తారు. రియల్ ఎస్టేట్ రంగంలో మంచి లాభాలు అందుకుంటారు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. రావాల్సిన ఆదాయం మీ చేతికి వస్తుంది. వాహనాలకు సంబంధించినటువంటి విషయాల్లో కూడా నూతన అవకాశాలు అందుకుంటారు. వాహన సౌఖ్యాన్ని అందుకోగలుగుతారు. సప్తమంలో బుధ సంచారం వల్ల జన సంబంధాలు పెరుగుతాయి. వ్యాపార విస్తరణ, ఆర్థికాభివృద్ధి బాగుంది. బ్యాంకు లావాదేవీలు కూడా అనుకూలంగా ఉన్నాయి. భాగ్యములో శుక్ర సంచారం వల్ల ఆత్మీయ సృజన సహకారంతో కలిసి గట్టి పోటీని ఎదుర్కొంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో మంచి లాభాలు అందుకుంటారు. అష్టమంలో గురువు సంచరిస్తున్నాడు. అనారోగ్య సమస్యలు, ఆర్థిక సమస్యలు అధికమవుతాయి. విద్యార్థులకు ప్రతికూల ఫలితాలు వస్తాయి. కుటుంబంలో అశాంతికి అవకాశం ఉంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. రాఘవేంద్ర స్వామిని దర్శించండి. రాఘవేంద్ర స్వామి స్తోత్రాలు చదువుకోండి. శనగలను నైవేద్య సమర్పణ చేయడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మకర రాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది. జన సంబంధాలు పెరుగుతాయి. జీవిత భాగస్వామి విషయంలో కానీ వ్యాపార భాగస్వాముల విషయంలో కానీ సానుకూల వాతావరణం ఉంటుంది. తృతీయంలో శని సంచారం వల్ల జన సహకారం బాగుంటుంది. ముఖ్యంగా పనివారి సహకారంతో ఇంట బయట చాలా పనులు పూర్తి చేస్తారు. మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబంలో సంతోషకర వాతావరణం నెలకొంటుంది. షష్టమంలో బుధ సంచారం ఉంది. గట్టి పోటీని ఎదుర్కొని వ్యాపార లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. వ్యాపారంలో మంచి లాభాలు అందుకుంటారు. సమాజంలో పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. సప్తమంలో గురువు సంచరిస్తున్నాడు. జన సంబంధాలు పెరుగుతాయి. జన సహకారం బాగుంటుంది. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. అష్టమంలో కేతువు సంచరిస్తున్నాడు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరాశ, అశాంతి మిమ్మల్ని వెంటాడుతుంది. నీలం రంగు వస్త్రధారణ చేయండి. గణేశ స్వామిని సందర్శించండి. గణేశాష్టకం చదువుకోండి. ఉలవలను పక్షులకు ఆహారంగా అందించడం వల్ల ఈరోజు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ కుంభరాశి వారికి బుధవారం రోజున జన్మరాశిలో చంద్ర సంచారం ఉంది.
జన సంబంధాలు పెరుగుతాయి, మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి, గట్టి పోటీని సునాయాసంగా ఎదుర్కొంటారు. షష్టమంలో రవి సంచారం ఉంది. అధికారుల అండదండలతో వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తాయి, ఉద్యోగస్తులకు పదోన్నతులు వస్తాయి, ప్రభుత్వం నుంచి తండ్రి నుంచి కూడా సహాయం అందుకుంటారు. చంద్రుడు రవి తప్ప మిగతా 7 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి. తెలుపు రంగు వస్త్రధారణ చేయండి, నవగ్రహాలను దర్శించండి, నవగ్రహ స్తోత్రపారాయణం చేయండి, నవధాన్యాలను పక్షులకు ఆహారంగా అందించండి. ఈరోజు శివపార్వతులను దర్శించి నమస్కరించుకోవడం వల్ల ఈ కుంభరాశి వారు మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. ఈ మీనరాశి వారికి బుధవారం రోజున తృతీయంలో కుజ సంచారం ఉంది. జనసహకారం బాగుంటుంది. నిరాడంబరంగానే చాలా పనులు పూర్తి చేస్తారు. వ్యవసాయ రంగంలో కానీ, రియల్ ఎస్టేట్ రంగంలో కానీ, వాహన రంగంలో కానీ మంచి అనుకూలత కనిపిస్తుంది. చతుర్థంలో బుధ సంచారం ఉంది. కుటుంబపరమైన వ్యాపారాన్ని మరింతగా విస్తరిస్తారు. వ్యాపార అభివృద్ధి, ఆర్థిక అభివృద్ధి బాగుంది. కుటుంబం కోసం నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. పంచమంలో గురువు సంచరిస్తున్నాడు. మీ ఆలోచనలు కలిసి వస్తుంది. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. విద్యార్థులకు మంచి ఫలితాలు వస్తాయి. సంతానం విషయంలో కూడా శుభవార్తలు అందుకుంటారు. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రాణిస్తారు. లాభంలో చంద్ర సంచారం వల్ల మీ ఆలోచనలు కలిసి వస్తుంది. మనసుకు నచ్చే సంఘటనలు జరుగుతాయి. ఆత్మీయులతో కలిసి ఆనందంగా పనిచేస్తారు. షష్టమంలో శుక్ర సంచారం వల్ల కొంతమంది స్త్రీలతో అభిప్రాయ భేదాలకు అవకాశం ఉంది. స్త్రీజన సహకార లోపం కనిపిస్తుంది. స్త్రీలతో మనస్పర్ధలకు అవకాశం ఉంది. అనుకోకుండా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే వాతావరణం కనిపిస్తుంది. ఆకుపచ్చ రంగు వస్త్రధారణ చేయండి. మహాలక్ష్మీదేవిని సందర్శించండి. మహాలక్ష్మి అష్టకం చదువుకోండి. అలసందలు అనగా బొబ్బర్లను బాగా ఉడికించి బెల్లం పొడితో కలిపి గోవులకు ఆహారంగా అందించడం వల్ల మరింతగా మంచి ఫలితాలను పొందగలుగుతారు. మేషం నుండి మీనం వరకు గల ద్వాదశ రాశుల వారికి గోచార రీత్యా దిన ఫలితాలు చెప్పడం జరిగింది. చెప్పిన విషయాలన్నీ స్వీకరిస్తూ పరిహారాలంతా కూడా పాటిస్తూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ప్రేక్షకులైనటువంటి మీరందరూ కూడా ఆయురారోగ్యాలతో ఆర్థిక అభివృద్ధిని పొందాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సర్వే జనాః సుఖినో భవంతు. నమస్కారం.